వాట్సాప్ గాయ్స్, నేను మీ అబ్దుల్ కలాం. మీరు చూస్తున్నారు ఏకేఆర్ఎస్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి మొబైల్ డేటాని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. వైఫైతో కాదండి, మొబైల్ డేటాని ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను అనమాట. చాలామంది చెప్పారనమాట, అన్న డైలీ క్యాజువల్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై అన్నారు, అందుకే కొత్తగా ట్రై చేస్తున్నాను. మొబైల్ డేటాను ఫ్లైట్ మోడ్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి, దాని మీద ఈరోజు వీడియో తీసుకొచ్చానమాట. ఫ్రెండ్స్, చాలామంది పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు మధ్యలో డైరెక్ట్ లాస్ట్ ఒకడు ఉన్నాడు, వాడిని స్కోప్ పెట్టామని చంపేస్తున్నాము అనే మోడ్లో ఫోన్ వస్తే ఎలా ఉంటుంది, చాలా కాలిపోతుంది కదా. అలా ఖాళీలో క్లాసులు వింటూ ఉంటాం, అప్పుడు మనం సైలెంట్లో పెట్టడం మర్చిపోయాము, ఇంటర్నెట్ వాడుతూ వచ్చాము, అలాంటి టైంలో సైలెంట్లో పెట్టడం మర్చిపోయాము. అలాంటి సిచ్యువేషన్లో ఫోన్ని సైలెంట్లో పెట్టడం మర్చిపోతాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఫోన్ అనేది మోగింది అనుకోండి, మన సార్ వచ్చి మమ్మల్ని మోగిస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలి, నేను చెప్పే ట్రిక్ని ఫాలో అయిపోతే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తి చేయండి. పూర్తి చూసినట్టయితే మీకు ఎలా చేయాలని అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో దాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో *#*4636# అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. అప్పుడు మీ ఒకవేళ మీ మొబైల్లో 2 సిమ్లు ఉన్నట్టయితే అందులో ఏదో సిమ్కి ఇంటర్నెట్ అనేది ఉంటుంది. ఒకవేళ సిమ్ 1 అనుకుందాం అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే సిమ్ 1 ఓపెన్ చేయండి. లేదు సిమ్ 2లో ఉంది అంటే ఒకవేళ అప్పుడు మీరు ఏం చేయాలి, సిమ్ 2 దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసినట్టు కింద ఉంది కదా మొబైల్ రేడియో పవర్ అని ఉంది కదా, దీన్ని ఆన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒకసారి మనం ఫ్లైట్ మోడ్లో పెట్టేద్దాము. ఫ్లైట్ మోడ్లో పెట్టాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ప్రీవియస్ పేజ్కి వచ్చేద్దాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఆన్ చేయండి. ఒకసారి ఆన్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ట్రై చేయండి, ఆన్ అవుతుంది. ఓకే, ఆన్ అయింది. ఇప్పుడే ఒకసారి మీరు పైన చూసినట్టయితే మన ఇంటర్నెట్ అనేది వస్తుంది, చూడండి ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అనమాట, అంటే ఇంటర్నెట్ వస్తుందా రాలేదా. ఒకటి డేటా ఆఫ్లో ఉంది, వైఫై కూడా ఎవరు కనెక్ట్ చేసుకోలేదు, నేను ఫ్లైట్ మోడ్లో కూడా ఉంది. ఇప్పుడు చూడండి యూట్యూబ్ ఓపెన్ చేద్దాము. యూట్యూబ్ ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి వీడియోస్ అనేవి చాలా వచ్చాయి. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేద్దాము. చూడండి పైన మీరు చూసినట్టయితే మేము వైఫైని కనెక్ట్ చేసుకోలేదు, మొబైల్ ఫ్లైట్ మోడ్లో ఉంది. ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి ఏదో ఒక వీడియోని ప్లే చేద్దాము. ఓకే, ఫస్ట్ ఈ వీడియో ఉంది, దీన్ని ప్లే చేద్దాం అనమాట. ఓకే, ప్లే చేసాము. చూడండి వీడియో కూడా వస్తుంది. అక్కడ పైన చూసినట్టయితే డేటా ఆఫ్లో ఉంది, వైఫై కూడా ఆఫ్లో ఉంది, మొబైల్ ఫ్లైట్ మోడ్లో ఉంది. అయినా కూడా మనకు డేటా అనేది వస్తుంది. నాది ఎంఐ మొబైల్ కాబట్టి ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీది శాంసంగ్, ఒప్పో ఇలాంటి కొన్ని మొబైల్స్ ఉంటే సపోర్ట్ చేయకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మీరు అందులో సర్చ్ బార్లో ఫోర్స్ LTE ఓన్లీ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది, దీన్ని ఓపెన్ చేద్దాము. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసినప్పుడు మీకు కొన్ని ఫార్మాలిటీస్ అని అడుగుతుంది, దాన్ని ఫిల్అప్ చేసేయండి. ఇప్పుడు ఉంది కదా పైన సిమ్ 1 లైట్ 3G 2G సెట్టింగ్స్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు మళ్ళీ మొబైల్ని ఒకసారి ఫ్లైట్ మోడ్లో పెట్టండి. నేను నా మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టాను, ఇంటర్నెట్ కూడా ఆఫ్ అయిపోయింది, వైఫై కూడా ఆన్ లేదు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేశాను. ఓకే, ఆన్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చి మళ్ళీ చెక్ చేద్దాము, ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి. ఇప్పుడు నేను యూట్యూబ్ని ఓపెన్ చేస్తాను. యూట్యూబ్లో ఓపెన్ చేసి మీకు వీడియోలు ప్లే అవుతున్నా లేవో చూపిస్తాను. ఇక్కడ చూడండి యూట్యూబ్ ఓపెన్ చేశాను. పైన వచ్చి మొబైల్ ఫ్లైట్ మోడ్లో ఉంది, వైఫై కూడా కనెక్ట్ చేసుకోలేదు, మొబైల్ డేటాని యూజ్ చేస్తున్నాను. చూడండి స్క్రోల్ చేస్తుంటే వీడియోలు వస్తూనే ఉన్నాయి కదా. ఇది పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయ్యడం చేస్తా అంటే గేమ్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతారు. వీడియో మీకు నచ్చినట్టు పక్కన లైక్ చేయండి. మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా అంటే చాలా వాల్యుబుల్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.